నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఏపీలో జరుగుతున్న ప్రెజెంట్ పొలిటికల్ డెవలప్మెంట్స్ కానీ, అలాగే వివిధ పరిస్థితులకు సంబంధించి కూడా మాట్లాడదాం. మనతో పాటు విభజన హామీల సాధన సమితి అధ్యక్షులు చలసాని శ్రీనివాసరావు గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం అండి, అందరికీ నమస్కారం. సార్ నమస్తే. సార్ నిన్న ఆల్రెడీ శాసనసభ్యులకి ఆట విడుపు కింద కల్చరల్ యాక్టివిటీస్ నిర్వహించారు. ఆ యాక్టివిటీస్ కి సంబంధించి వారు ఇచ్చిన పర్ఫార్మెన్సెస్ కానీ, అలాగే ఆ తర్వాత కొన్ని సందర్భాల్లో ఆల్రెడీ మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విమర్శించడం, 11 సీట్లు వచ్చాయని, 11కు సంబంధించి ఒక స్కిట్ ప్రదర్శించడం, ఇలాంటివన్నీ కూడా జరిగాయి. అండ్ వీటికి సంబంధించి కూడా విమర్శలు వినబడుతూ ఉన్నాయి. అండ్ మోరోవర్ ఏమిటంటే దానికి సీఎం గారు కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ, మిగతా స్పీకర్ గారు కానీ అంతా పడి నవ్వుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా చూసాం మనం. అంటే ఓవరాల్ గా వీటిపై కూడా చాలా వెర్షన్స్ వినబడుతూ ఉన్నాయి. ఏమనిపిస్తుంది సార్, ఏం చెప్తారు? మొట్టమొదటిగా అద్భుతంగా నటించారండి, విరగదీశారు. ఒక్కొక్కడు ఎంత కష్టపడ్డారో తెలియదండి. అలవాకుగా అలాగే ఉపసభాపతి గారు గౌరవనీయులు కరుమూరి రఘురామకృష్ణరాజు గారు అయితే అద్భుతంగా నటన దింపేశారండి. ఆయన ఆహార్యం, ఆయన టీవీ, ఆయన డ్రెస్సింగ్, ఆయన కిరీటం, ఆయన హెయిర్ స్టైల్ మొత్తం అన్ని కూడా అద్భుతంగా అసలు ఆయన నడుస్తూ ఉంటే అసలు ఒక బ్రహ్మాండంగా అనిపించింది. అలాగే దుర్గేష్ గారు వ్యక్తిగతంగా చాలా మంచి ఆయన ఇంతకుముందు కాలేజీలో కూడా వేశారు. ఆయన కానీ ఆంజనేయులు గారు ఆయన కూడా అద్భుతంగా ఇచ్చారు. అలాగే మిగతా వాళ్ళు ఎవరు తెలియదు నాకు, ఎమ్మెల్యేలు ఎవరు. కానీ ప్రతి ఒక్కళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు కానీ అసలు అద్భుతంగా నటనలో ఆరితేరిపోయారు. ఎంత ఆనందంగా అనిపించిందంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ నవ్వుతూనే ఉన్నారు. ఎన్ని రోజులు కష్టపడ్డారో తెలియదు కానీ అలవోకగా నటనలో ఎక్స్పర్ట్స్ ఏమో కానీ అసలు మామూలుగా నవ్వటమే అపురూపమైపోయిన చంద్రబాబు నాయుడు గారిని నవ్వించి, పవన్ కళ్యాణ్ గారిని అయితే ఇంకా కాలు చేతి ఊగుతానే అలా నవ్వించారు, అద్భుతంగా నవ్వించారు. అంటే మీరు జగన్ గారి ఇష్యూ అంటారు, నేను అది కాదండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గత 20వ తారీఖున విషమ పరిస్థితిలో ఉండే పరిస్థితి ఉంది. ఒక 24 hours లో ఇప్పుడు పార్లమెంట్ లో సవరణ పెట్టాల్సి లేకపోతే శాశ్వతంగా ఆంధ్రప్రదేశ్ కి శాపం అవుతుంది, దేశానికి నష్టం జరుగుతుందని మొత్తుకుని రాష్ట్రం అంతా తిరిగాం. నేను, శ్రీనివాసరావు గారు, రామకృష్ణ గారు, జేడి లక్ష్మణ్ గారు, నీటిపారుదల అందరూ తిరుగుతా పోలవరానికి చిన్న అమెండ్మెంట్ చేయించండి మహానుభావ అని పార్లమెంట్ సభ్యులు 36 మందికి, శాసనసభ చట్టసభ సభ్యులకి, గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా లేఖలు రాసాం. ఆయనకి అడ్రస్ చేసి మీద అందరూ పెట్టాం. కానీ ఎంత జరుగుతున్నా సరే అని మీడియాలో వేయలేదనుకోండి, మేజర్ మీడియాలో జనంగా వేయరు. ఎందుకంటే నిన్న రాష్ట్ర నాయకులు వచ్చారు, ప్రొఫెసర్లు వచ్చారు, రైతు సంఘ ప్రెసిడెంట్ వచ్చారు, జర్నలిస్టులు కూడా 50 మంది వచ్చారండి. ప్రజాశక్తి ఇచ్చారు, అందరూ ఆంధ్రప్రభ ఇచ్చారు. కానీ నేను వారికి ధన్యవాదాలు చెప్తున్నా. మిగతా వాళ్ళకి వ్యక్తిగత కారణాలు కాదు, ఏదైనా కారణాలు ఉంటాయి పాపం, వారిని కూడా తప్పట్ను. మొన్న ఏదో ఇక్కడ కొండపల్లి దర్గాలో ఖర్జూరు పళ్ళు ఉచితంగా పంపిణీ చేసే విషయాన్ని, సౌత్ సెంట్రల్ రైల్వేలో హిందీకి బాగా పురస్కారం జరిగిన విషయాన్ని, తర్వాత తాబేళ్లు మీద ఏదో వచ్చిన కార్యక్రమాన్ని, ఇలాంటివి బాగా ఇచ్చారు, చాలా బాగా ఇచ్చారు. రాష్ట్ర జీవనోపాధి సమస్య కాకపోయినా అలాంటి దాదాపుగా పోలవరాన్ని సర్వనాశనం చేసేస్తా ఉంటే, డేటా స్టోరేజ్ గా ప్రొవైడ్ చేస్తా ఉంటే శాసనసభ్యులు, గౌరవ సభాపతి గారు, ఉపసభాపతి గారు బాగా కాన్సం ఉంది, అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు నలుగురు ఉన్నారు నిన్న. వీళ్ళు చాలా గట్టిగా పట్టించుకోవాల్సిన విషయం, శాశ్వతంగా భావితరాలకు నష్టం చేసే విషయం, దేశానికి కూడా నష్టమయ్యే విషయం. మేము దాని మీద తిప్పలు పడతా రాష్ట్రం అంతా తిప్పుతుంటే దాని మీద ఇంకోటి హెల్ప్ చేశారో మనకు తెలియదు. కనీసం పట్టించుకున్నారా, మనుషులు పట్టించుకున్నారా, పురుగులు చూసినట్టు చూశారు కూడా మనకు తెలియదు. కనీసం అసెంబ్లీలో కానీ దాని మీద ఒక స్పందన కూడా లేదు. పార్లమెంట్ ఇద్దరు ఎంపీలు స్పందిస్తారని నాకు మాట్లాడారు. ఒకరు గట్టిగా స్పందించారు, ఒకరు మరి పార్టీ ఏదో తెలియదండి. మిగతా 34 మంది నిద్రపోతున్నట్టున్నారు. ఎంపీలు అందరూ ఉత్సవ విగ్రహాలు ఎక్కువ కూడా తక్కువ అని కూడా కొంతమంది వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు. అలాగే శాసనసభ్యులు నేను అద్భుతంగా నటించారు. ఈ నటించిన దాంట్లో ఒక సామాజిక సమస్య తప్పలేదండి, ఎంటర్టైన్మెంట్ కోసం బాగా నటించారు. అసలు పక్కన కడుపు రగులుపోతా ఉంది. పోలవరాన్ని డెడ్ స్టోరేజ్ ప్రొవైడ్ చేశారు. విభజన హామీలు మొత్తం భావితరాలు 10 లక్షల నుంచి 15 లక్షల మంది ఇండస్ట్రీస్లో అవుతారని దాని మీద స్పందిస్తారనుకుంటే అసెంబ్లీలో కూర్చుని కొన్ని బాగా చర్చ జరగకుండొచ్చు. ఎప్పుడు 24 గంటల ఆ పాలకులు సరిగ్గా చేయట్లేదు, కక్ష చేశారనే కదా ఆయన తీసుకొచ్చి తాగుబోటు చివరి మూసినట్టు ఎన్నికల్లో 11 సీట్లు ఇచ్చి పక్కన కూర్చోబెట్టారు. ఇంకా ఎన్నాళ్ళు జరుగుతుందండి? 9 నెలలు అయిపోయింది ఇదే నా కార్యక్రమం. ఈ టైంకి మంచి గర్భం నుంచి బయటకు వస్తాడు. 9 months అంటే అయిపోతుంది కదా.
నాకు అర్థం కావట్లేదు. ఆయన చేశాడు, తప్పు చేశారు, అయిపోయింది. ఇప్పుడు ఇవాళ ముఖ్యమైన సమస్యలు పట్టించుకోలేదు. కానీ ఒకటి మాత్రం చెప్పాలి, అద్భుతంగా నటించారు. వాళ్ళు నటించారు, నవ్వే వాళ్ళు కూడా చాలా ఆనందంగా నవ్వారు. ఓకే సార్, సార్ కమ్ బ్యాక్ టు ఎంత అద్భుతంగా నటించారంటే అంత బాగా నటించారు. ఓకే సార్, థ్యాంక్ యూ.